ఇంకా ఒక పన్నీర్ గులాబీ వచ్చింది కదా మొన్న, అదే లాస్ట్ అనమాట. ఇంకా అప్పుడప్పుడే రాలేదు. పన్నీర్ గులాబీలు ఒక్కటే అనమాట లేట్గా వస్తాయి. అదొక్కడొక్కటి వైట్ ఉంది చూసినారా, ఆ లాస్ట్ ఉండండి జూమ్ చేస్తా. ఇదే వైట్ గులాబీ. అండ్ ఎక్కువ పూలు ఇచ్చిన చెట్లు అయితే ఈ చెట్లు మినిమం 1-2 పూలన్నా ఉంటాయి. ఇది చూడండి, ఇక్కడ ఒకటి ఉంది కదా, అండ్ ఇక్కడ కింద ఒకటి ఉంది. అలాగే ఇది నార్మల్ పింక్. సో ఆరెంజ్ కూడా మంచిగా మొగ్గలేసింది. ఒకసారి చూడండి దీని ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కదా. సో మీరే చూడండి, అంటే చాలా హెల్దీగా వచ్చింది చెట్టు, మంచి చిగుళ్ళతో. సో ఇటు సైడ్ కూడా ఇంకొకటి ఉంది బర్డ్. సో అదైతే కాయబోతున్నాయి అనమాట. చాలా హెల్దీగా ఉన్నాయి కదా చెట్లు. హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఒక నిమిషం. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా పింక్, చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. సో గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? యాక్చువల్లీ నేను గులాబీలు చూపించడానికి కాదు వచ్చినది. మొన్న మనము అవి ఆవాలు మస్టర్డ్ సీడ్స్ మన గార్డెన్లో కోసినాం కదా, అవి ఎండబెట్టినాం కదా, అవి ఎండిపోయినాయి. సో అవి ఇప్పుడు ఆవాలుగా మనం రుద్దుకోవాలన్నమాట. అంటే పైన పొట్టంతా తీసేసి, ఇక్కడ ఒక పువ్వు ఉంది చూడండి, బ్యూటిఫుల్ క్యూట్గా ఉంది కదా. సో పిల్లలు ఫుల్ ఆడుకుంటున్నారు. ఆడుకోవడం తక్కువ, గొడవడడం ఎక్కువ వీళ్ళు. సో మరి ఈరోజైతే ఇంకా గులాబీలు ఏం కాదు మనం చూపించబోతున్నాం, అవి మస్టర్డ్ సీడ్స్ని. దండి చూపిస్తా. ఇవి చూడండి, ఇప్పుడు ఒకటి ఎండిపోయి ఉంటాయి, తీసుకొని నీట్గా ఇట్లా రుద్దుకుంటే కింద వస్తాయి అన్నమాట. సో చూడండి, మనకి అది రాలేదు చేసేది. కింద చూడండి కొన్ని ఉన్నాయి ఆవాలు. సో అన్నీ ఇట్లా చేసుకోవాలన్నమాట. నీకు రాలేదు చేసేకి మా మమ్మీ వచ్చి చేస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు ఇవి ఇంకా ఎండలంట. నేను తొందరపడి కోయిలో ముందే కూసింది అని ముందే వచ్చి చేస్తాను. సో ఇప్పుడు ఇవి అట్లే ఎండబెట్టేసేసి మళ్ళీ ఇంకొక 4-5 రోజుల తర్వాత ఇంకొంచెం క్లారిటీగా చూపిస్తాను, ఓకేనా? సో ఒక శంకు పువ్వు వచ్చింది చూడండి, ఎంత క్యూట్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. మా ఇంటి దగ్గర శంకు పువ్వులు చాలా ప్యూర్ కలర్లో ఉంటాయి. అలాగే మనం మొన్న లాస్ట్ లాగ్లో చూపించినాం కదా, అవైతే ఇప్పుడు పూసినాయి. చూడండి ఎంత పింకిష్గా ఉన్నాయో. యాక్చువల్లీ ఈ చెట్టు ఎండిపోతాండే, కానీ కష్టపడి దీనికి మన్ను చేంజ్ చేసి అది ఇది చేసి కాపాడినాం. అందుకే చూసినారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంతే, ఒక్కొక్కసారి అట్లా చచ్చిపోయేటివి కూడా బ్రతికించుకోవచ్చు. సో ఇంకా ఒక పన్నీర్ గులాబీ వచ్చింది కదా మొన్న, అదే లాస్ట్ అనమాట. ఇంకా అప్పుడప్పుడే రాలేదు. పన్నీర్ గులాబీలు ఒక్కటే అనమాట లేట్గా వస్తాయి. అదొక్కడొక్కటి వైట్ ఉంది చూసినారా, ఆ లాస్ట్ ఉండండి జూమ్ చేస్తా. ఇదే వైట్ గులాబీ. అండ్ ఎక్కువ పూలు ఇచ్చిన చెట్లు అయితే ఈ చెట్లు మినిమం 1-2 పూలన్నా ఉంటాయి. ఇది చూడండి, ఇక్కడ ఒకటి ఉంది కదా, అండ్ ఇక్కడ కింద ఒకటి ఉంది. అలాగే ఇది నార్మల్ పింక్. సో ఆరెంజ్ కూడా మంచిగా మొగ్గలేసింది. ఒకసారి చూడండి దీని ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కదా. సో మీరే చూడండి, అంటే చాలా హెల్దీగా వచ్చింది చెట్టు, మంచి చిగుళ్ళతో. సో ఇటు సైడ్ కూడా ఇంకొకటి ఉంది బర్డ్. సో అదైతే కాయబోతున్నాయి అనమాట. చాలా హెల్దీగా ఉన్నాయి కదా చెట్లు. సో మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.